పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 24న పోలవరం నిర్వాసితుల సంఘీభావ సదస్సు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో పోస్టర్ ఆవిష్కరణ. టీడీపీ విజయం తథ్యం. వచ్చేవన్నీ మంచి రోజులే. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. అంగరంగ వైభవంగా శ్రీరామ విజయ యాత్ర ఆకట్టుకున్న దేవతామూర్తుల వేషధారణలు, కేరళ నృత్యాలు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వ వైఖరి దారుణం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి విరక్తి పత్రం. క్రైస్తవులకు కమ్యూనిటీ హాల్ బరియల్ గ్రౌండ్ ఇవ్వాలి. బీబీబీ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు జోసెఫ్ రమణ. పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, నిర్వాసితుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని 24న సంఘీభావ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏజెన్సీ గిరిజన సంఘం అధ్యక్షురాలు కొండమదులు సర్పంచ్ వేట్ల విజయ, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ నాగరాజు చెప్పారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సంఘీభావ సదస్సు పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉదయం 10 గంటలకు ధవళేశ్వరం జక్కంపూడి సీతారత్నం మెమోరియల్ కమ్యూనిటీ హాల్లో సదస్సు జరుగుతుందని తెలిపారు. ముఖ్య వక్తలుగా మాజీ మంత్రి వడ్డే శోభనాధేశ్వరరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఎమ్మెల్సీ రఘువర్మ, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఝాన్సీ, ఆదివాసీ లీగల్ సెల్ కన్వీనర్ పల్లా త్రినాథరావు తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. పోలవరం నిర్వాసితులు వేలాదిగా వస్తారన్నారు. 2004 సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన నాటి నుంచి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరంతరం ఆందోళనలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేటి వరకు 10% పునరావాసం కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రకటించారని, తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రాజెక్టును ఉపయోగించుకుంటున్నాయే తప్ప సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు మొదటి భాగంతో మునుగుతున్న దేవీపట్నం, పోలవరం మండలాల నుంచి ఖాళీ చేయించిన గ్రామాల నిర్వాసితులకు కూడా పూర్తి స్థాయిలో R&R ప్యాకేజ్, కాలనీల సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. నిర్వాసితులు మొత్తం సర్వం కోల్పోయి ఈ రోజు మేము రోడ్ల మీద పడడం అయింది. అలాగే కొన్ని గ్రామాలకైతే కోనీలు కూడా నిర్మించలేదు, పునరావాసం కోనీలు కూడా. అలాగే ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా తీరనోటి సమస్యలు ఉంది. ఇప్పుడు ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ అనగానే ఎక్కడి సమస్య అక్కడే ఉంది. ఈ 5 ఏళ్ల నుంచి ఒక్కడి కూడా మాకు పరిష్కారం అవ్వడం లేదు. అలాగే ప్రధానంగా మాకు భూమి సమస్య అన్నది ఇప్పుడు పొట్టకూటి కోసము ఒక రోజు తింటే ఒక రోజు పస్తులు ఉండబట్టి పరిస్థితి వచ్చింది. అక్కడ నిర్వాసితులకి కనీసం ఒకటి ప్యాకేజ్ కూడా అందలేదు. అలాగే పోలవరం మండలం కానీ, దేవీపట్నం మండలం కానీ మొత్తము నిర్వాసితుల గ్రామాలు కూడా చెట్టు కుక్కలు పుట్ట కుక్కలు కావడం జరిగింది ఈ రోజు. ఎందుకంటే మేము 24న జరగబోయే ఈ పునరావాస సంఘీభావ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అందులో మేము కొంతమంది పెద్దలను కూడా పిలవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వడ్డే శోభనాథరావు గారికి, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా మేము పిలుస్తున్నాము. ఎందుకంటే చాలా తీరని సమస్యగా ఉంది, మాకు ఆందోళన ఉంది. ఎందుకంటే ఈనాటికి కూడా 10 ఏళ్ళు అయినా మాకు ఇప్పటికి ఇంకా ఒక్క సమస్య కూడా పరిష్కారం అవ్వడం లేదు. రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈవేళ పోలవరం ప్రాజెక్టు సమస్య అనేది రాష్ట్రంలోనే కాదు, ఈ దేశానికి సంబంధించినటువంటి, జాతికి సంబంధించినటువంటి సమస్య. ఈ సమస్య పరిష్కారం చేయడం కోసం ప్రాజెక్టు కట్టడం కోసం పూనుకున్నారు తప్పితే అక్కడ నిర్వాసితులైనటువంటి 296 గ్రామాల గిరిజనులకు సంబంధించినటువంటి సమస్య కానీ, గిరిజనేతల సమస్య కానీ ఈరోజు ప్రభుత్వాలు సేకరించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కొండమదులు గిరిజన సంఘంగా మేము ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నాం. 450 ఎకరాలు సాగులో ఉన్నాయి, 200 ఎకరాలు మంజూరు భూమి ఉంది. వీటన్నిటి గురించి మేము ఇస్తేనే బయటకు వెళ్తామని అంటే ఈవోలు, కలెక్టర్లు అందరూ కూడా మీరు ఖాళీ చేసిన వెంటనే మేము ఇస్తామని చెప్పని అన్నారు. వాళ్ళు మాకు ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు కొండమదులు గిరిజన సంఘంతో, సర్పంచులతో. ఆ అగ్రిమెంట్ ప్రకారం 17లో జరిగింది అగ్రిమెంట్. ఇప్పటిదాకా దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టలేదు. వాటన్నింటినీ తక్షణం అమలు చేయాలి. అట్లాగే గిరిజనేతలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు, ఇల్లు కాలనీలు కట్టలేదు. వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళకి కూడా పునరావాసం ఇవ్వాలి. కాబట్టి ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. రాష్ట్రంలో పునరావాసం బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఈ విషయాల మీద మేము రేపు 24న సదస్సు జరుపుతామని ధవళేశ్వరం సీతారత్నం గారి కళ్యాణ మండపంలో
మీరు కూడా హాజరయ్యి, ప్రజలందరూ కూడా ఈ విషయాల్లో హాజరయ్యి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఈ పునరావాస సమస్యలు పరిష్కారం చేయాలని దాన్ని మీరు ప్రజానికి చేయాల్సిందిగా కోరుతాం. రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయమని, వచ్చేవన్నీ మంచి రోజులేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ జనసేన కూటమికి విజయం చేకూర్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక 43వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కంటిపూడి పద్మావతి, టీడీపీ నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కంటిపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగర కమిటీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు పర్యవేక్షణలో ఆదిరెడ్డి వాసు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్తో కలిసి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లోని ఇంటింటికి వెళ్లి సూపర్ 6 మేనిఫెస్టోతో పాటు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ కంటిపూడి మాట్లాడుతూ 2019 నుంచి జగన్ రూపంలో రాష్ట్రానికి శని దాపరించిందని, రాష్ట్రం అన్ని రకాలుగా నాశనమైపోయిందన్నారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలి అంటే చంద్రన్న మళ్లీ సీఎం కావాలన్నారు. చంద్రబాబు పాలనకు ఇప్పుడున్న వైసీపీ పాలనకు తేడాలు గమనించాలని ప్రజలను కోరారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చూపిస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి అత్యుత్సాహం కారణంగా చేపడుతున్న అనాలోచిత పనుల వల్ల ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారని, ఆ సమస్యలకు చెక్ పెడతామన్నారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీడీపీని గెలిపించాలని కోరారు. టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, ఉపాధ్యక్షులు పులూరి జానకి రామయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కంటిపూడి శ్రీనివాస్ గారు, నగర కమిటీ సభ్యులు, అలాగే మాజీ కార్పొరేటర్ గారు కంటిపూడి పద్మావతి గారు, 43వ వార్డు కమిటీ సభ్యులు, చాలా సీనియారిటీ కలిగిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరి యొక్క పర్యవేక్షణలోని నగర కమిటీ నాయకులు అందరం కలిపి ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. విశేషమైన స్పందన మేము చెప్తానే ఉన్నాం. పండగ అయిన తర్వాత ప్రజల్లో చాలా మార్పు వస్తుంది. ఇబ్బందులు పడతా ఉన్నవారు పండగ అయిన తర్వాత ఇబ్బందులు రెట్టింపు అవుతాయి అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజున ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటే, మార్పు రావాలి. ఈ ఆర్థికపరమైన సమస్యలను భరించలేకపోతా ఉన్నాం, వ్యవస్థలు బాగాలేదు, ఇవన్నీ మార్పు రావాలి అని అంటే తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలో వస్తేనే మా సమస్యలు తీరుతాయని ఒక భావనలో పెద్దవాళ్ళు మొదలుకొని పిల్లలు కూడా చెప్పేది ఇదే. కాబట్టి వైసీపీ వాళ్ళు ఇంకా గమనించి ఆ 175 వైనాట్ ప్రగల్భాలు పలకడాలు తగ్గించుకొని కనీసం డిపాజిట్లు రావడానికైనా ప్రయత్నాలు చేసుకుంటే మంచిదన్నది మా సూచన. ఈరోజు వైసీపీ పరిపాలన ఎంత సోదరి మండలందరూ కూడా ఎంత బాధపడుతున్నారో ప్రతి క్షణం మాకు తెలుసు. ఆ బాధ నుంచి విముక్తి చేయాలి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇలాగా మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మేమందరం కూడా గెలిపించుకొని మళ్ళీ మా వార్డు, మా రాజమండ్రి అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వార్డులో దిగడం మొదలైంది. ఒకవైపు కూచిపూడి నృత్యాలు, మరోవైపు యువత బాలల కోలాటం సంబరాలు, తప్పెటి గుళ్ళు, దేవతామూర్తుల వేషధారణలు, కేరళ నృత్యాలు, భజన బృందాలు, రహదారులపై రంగవల్లులు నగరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా చేశాయి. శ్రీరామ విజయయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న శుభతరుణంలో నగరంలో నిర్వహించిన శ్రీరామ విజయయాత్రలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని భారతీయుల చిరకాల వాంఛ నెరవేరిందని భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ కన్వీనర్ సత్యగోపినాథ్ దాస్ ప్రభుజీ పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులై ఆ శ్రీరాముడిని కీర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఏవీఏ రోడ్డులోని రామాలయం సెంటర్ నుంచి యాత్ర ప్రారంభించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను ఉంచి పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరం నిర్మించాలనే కళ నేటికి సాకారమైందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అందరినీ కట్టిపడేస్తోందన్నారు. హిందువులందరూ ప్రపంచవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమంలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినదించడం సర్వ మానవాళికి మేలు చేకూర్చుతుందన్నారు. వైకాపా కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ భారతదేశానికి శ్రీరాముడు ఆదర్శమన్నారు. గౌతమ ఘాట్ ఆధ్యాత్మిక సంస్థల సమాఖ్య అధ్యక్షుడు తోట సుబ్బారావు, భాజపా నాయకులు ప్రసంగించారు.
జై శ్రీరామ్. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా హైందవులందరూ వేచి ఉన్నటువంటి తరుణం ఆసన్నమైంది. శ్రీరాముల వారికి అయోధ్యలో ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మందిర నిర్మాణం జరిగింది. ఇది చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. నేను ఎప్పుడు కూడా అయోధ్య వెళ్ళినప్పుడు ఆ పరదాల కింద శ్రీరామచంద్రుల వారిని చూసి చాలా దుఃఖం వచ్చేటువంటిది. అటువంటిది మనం జీవించి ఉన్న సమయంలో ఈ యొక్క మందిర నిర్మాణం జరుగుతుందా, స్వామి అక్కడ కొలువవుతారా అనేటువంటి ఏదో బాధ ఒక రోజంతా తొలిచివేసేది. అటువంటిది మనం జీవించి ఉన్న సమయంలో ఆ శ్రీరామచంద్రుల వారికి మోదీ గారి యొక్క నాయకత్వంలో దివ్యమైన భవ్యమైన మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. అది 22వ తేదీ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతూ ఉంది. దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క సాంస్కృతిక నగరమైనటువంటి రాజమహేంద్రవరంలో ఈ యొక్క శోభయాత్ర, రథయాత్ర ఆనందంతో జరుపుకునేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా భక్తి ప్రపత్తులతోటి ఆ యొక్క రథయాత్రలో పాల్గొని ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. శ్రీరామ జయరామ జయ జయరామ ఇదొక తారక మంత్రం. ఈ మంత్రాన్ని నిత్యం స్మరిస్తూ ఎంతోమంది ధన్యులైనటువంటి సంఘటనలు మనం చూసాము. అందులో ముఖ్యంగా త్యాగరాజు గారు కానీ, లేదా భక్తరామ్ దాస్ గారు కానీ, సూరదాస్ గారు, తులసిదాస్ గారు, ఇటువంటి వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ రామనామాన్ని స్మరిస్తూ రాముని యొక్క చరణాలు పట్టుకుని రాముడే శరణం అన్నట్టు వాళ్ళు నిరంతరం జీవించారు. వాళ్ళ జీవితాల యొక్క గొప్పతనం ఏంటనేది మనకు అర్థమైంది. ఇవాళ అయోధ్య రాముడు అందరివాడు. నిజంగా రాముని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పార్టీలకి, రాజకీయాలకి అన్నింటికి అతీతంగా భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు 22వ తేదీన రాముణ్ణి దర్శించే విధంగా మోడీ గారు ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు. సుప్రీంకోర్టు యొక్క ఆదేశానుసారం భారత పౌరులకి 140 కోట్ల మందికి శ్రీరామచంద్రుడి యొక్క భవ్యమైనటువంటి విగ్రహాన్ని, ఇది ఒక పార్టీది కాదు, యావత్ భారతదేశ ప్రజలది. శ్రీరామచంద్రుడు భారతదేశానికి ఆదర్శ పురుషుడు. ప్రతి గ్రామంలో కూడా శ్రీరామచంద్రుడిని ఈవేళ ఆయన కొలిచే పరిస్థితి ఉంది. ప్రతి వ్యక్తి కూడా శ్రీరామచంద్రుడు, సీతారామమ్మని, సీతమ్మ తల్లిని పూజించేటువంటి భాగ్యం భారత ప్రజలకు ఉంది. ఇలాంటి సందర్భంలో 22న జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎంతో ఆనందంతో ప్రతి వ్యక్తి కూడా భారతదేశంలో పులకించిపోతున్నారు. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించాలని చేస్తున్న డిమాండ్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరి మార్చేలా చూడాలని కోరారు. రాష్ట్ర రాజధాని విజయవాడలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అంగన్వాడీలు కనీస వేతనాలు ఎందుకు అమలు చేయరని గోకవరం బస్టాండ్ వద్ద అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. సబ్ కలెక్టరేట్ నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి అంగన్వాడీల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సుందరబాబు, బి రాజులోవా, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ మాణిక్యాంబ, కె బేబీరాణి మాట్లాడుతూ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది పైబడి అంగన్వాడీలు 39 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చేముకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోయాక సమస్యలు వినే తీరిక కూడా లేకపోవడం శోచనీయమన్నారు. సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా భయపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుందని విమర్శించారు. 39 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరవధిక సమ్మె చేస్తూ ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడానికి రాష్ట్ర కేంద్రమైన విజయవాడలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుని
విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తున్నారు. అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగంలో ఆడవాళ్ళకు పెద్దపీట వేశారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి ఏ విధమైన రక్షణ లేకుండా రోడ్ల మీద రాత్రనగా పగలనగా ఉంటుంటే కనీసం పట్టించుకోలేని ఈ ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళడం సిగ్గుచేటని చెప్పేసి ఈరోజు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నినాదం చేస్తా ఉన్నాం. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అంగన్వాడీలు రోడ్ల మీద ఉన్నారని చెప్పి ఈ రోజైనా గ్రహించి మీరు అంగన్వాడీల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం కోసం మీరు కిందకు దిగి రావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడాన్ని ఇవాళ మేము సిఐటిగా స్వాగతిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ అంబేద్కర్ ఏదైతే ఆ రోజు పార్లమెంట్లో మహిళలకి పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కావాలని పార్లమెంట్లో బిల్లు పెడితే ఆ బిల్లు వీగిపోతే తన పదవికి కూడా రాజీనామా చేసి మహిళా పక్షపాతిగా ఆ రోజు ఏదైతే ఈరోజు ఆదర్శంగా ఉన్నాడో అలాంటి ఆశయానికి ఆయన చూపినటువంటి బాటకి ఈరోజు రాజధాని ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తూట్లు పొడిచి ఇవాళ అంగన్వాడీలో 39 రోజులుగా ఇవాళ ఆందోళన చేస్తూ ఉంటే వేతనాలు పెంచమని సమ్మె చేస్తూ ఉంటే 1,03,000 మంది అంగన్వాడీలు ఇవాళ రోడ్లు పట్టుకొని ఆందోళన బాట పడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా చలించలేదు. కాబట్టి అందుకని ఇవాళ మేము కోరేది ఏంటంటే అయ్యా మీరు అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగులు పెట్టడమే కాదు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,03,000 మంది అంగన్వాడీలు ఏవైతే ఉన్నారో వాళ్ళు కనీస వేతనాలు అడుగుతున్నారు, గ్రాట్యుటీ అడుగుతున్నారు. వాళ్ళు కనీసమైనటువంటి చిన్న చిన్న సమస్యలే కోరారు, చిన్న చిన్న కోరికలే కోరారు. ఆ కోరికలు తీర్చడం అనేటువంటిది న్యాయ సంబంధం. కాబట్టి మీరు ఆ కోరికలు తీర్చండి అని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని విన్నవించుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రభువు సేవ చేస్తున్న ప్రతి సేవకుడికి 5,000 రూపాయల చొప్పున ఇవ్వాలని, మేం ఏం రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదని, అందరి క్షేమం విజయం కోసం ప్రభువుకి ప్రార్థనలు చేస్తామని డీబీవీ పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షుడు ఆర్థర్ ప్రసాద్ వెల్లడించారు. ధవళేశ్వరం, బొమ్మూరు, వేమగిరి పోస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి జోసెఫ్ రమణ, గౌరవ అధ్యక్షుడిగా ఆర్థర్ ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా ఎన్ కృపాకర్ పాల్, కార్యదర్శిగా బి రవిశేఖర్, సంయుక్త కార్యదర్శిగా జోసెఫ్, కోశాధికారిగా కె స్పర్శన్, సభ్యుడిగా డి జార్జిబాబు, కేఎన్ఆర్ ఫ్రాన్సిస్, డి శాంసన్ జాషువా, కె ద్వారకా, ఏ రిబ్కాగ్రేస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు జోసెఫ్ రమణ మాట్లాడుతూ ఫెలోషిప్ను అభివృద్ధి చేసి ఆస్తులు సమకూర్చేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. తమకు కమ్యూనిటీ హాల్, బరియల్ గ్రౌండ్ కావాలని కోరారు. ఆర్థర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి సేవకుడికి 5,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 5,000 రూపాయలు అందరికీ అందడం లేదన్నారు. రాజకీయంగా మద్దతు ఇవ్వాలని పార్టీలు అడుగుతున్నాయని, కానీ తాము ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. తమకు బరియల్ గ్రౌండ్ కోసం ఎంపీ మార్కాని భరతరాం స్థలం కేటాయిస్తామని చెప్పారని వివరించారు. ఉపాధ్యక్షుడు ఎన్ కృపాకర్ పాల్ మాట్లాడుతూ క్రైస్తవులంతా ఐకమత్యంతో పనిచేస్తామని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ 2 సంవత్సరాలకి కార్యవర్గం ఎన్నిక చేశారు. ఆ జనరల్ బాడీ మీటింగ్లో నన్ను అందరూ ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ గారిని, జాయింట్ సెక్రటరీ గారిని కూడా ఈ జనరల్ బాడీ మీటింగ్లో వారు ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఎన్నుకున్న వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వారు మా మీద పెట్టినటువంటి బాధ్యతను మేము ప్రార్థనాపూర్వకంగా ప్రతిదీ కూడా అందరితో కలుపుకొని అందరినీ కూడా మేము ఏకీభవించి ఆ పనులు చేస్తామని వారందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ధవళేశ్వరం, బొమ్మూరు, వేమగిరి ఈ 3 గ్రామాల రూరల్ ఫెలోషిప్గా ఇప్పుడు మనకి మొన్న 9వ తారీఖున ఎలక్షన్ జరిగింది. అయితే 9వ తారీఖున ఎలక్షన్లో నేను వైస్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేయబడ్డాను. వారందరూ కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దానికి మేము కూడా అంగీకరించి వారందరి ఎన్నిక ప్రకారంగా మేము మన్నించి వారి కొరకు మేము పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మరి ముఖ్యంగా ధవళేశ్వరం ఫెలోషిప్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి, ఆత్మీయంగా నడిపించడానికి, అంతేకాదు మరి వారికి
ధవళేశ్వరం ఫెలోషిప్కి ఒక చక్కటి ప్రాపర్టీని తెచ్చిపెట్టడానికి, తర్వాత మాకున్న సోర్సెస్ని మేము ఉపయోగించి మరి రాజకీయ లబ్ధుల కోసం కాదు కానీ ఫెలోషిప్ లబ్ధి కోసం మేము పనిచేస్తామని మేము బాహాటంగా చెప్తున్నాం. వజ్రాభరణాల అమ్మకంలో ప్రతిష్టాత్మకమైన సంస్థ వేగశ్రీ జ్యువెలర్స్ రాజమహేంద్రవరం షెల్డాన్ హోటల్లో 2 రోజుల పాటు జరిగే బంగారు వజ్రాభరణాల ప్రదర్శన అమ్మకాన్ని శనివారం ప్రారంభించింది. నగరానికి చెందిన పలువురు మహిళామణులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను తిలకించారు. స్థానిక షెల్డాన్లో వేగశ్రీ సంస్థ ఏర్పాటు చేసిన బంగారు వజ్రాభరణాల ప్రదర్శనను తిలకించేందుకు మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ప్రదర్శించిన అద్భుత డిజైన్లు, కలెక్షన్స్ చూసి ఆనందానుభూతికి లోనయ్యారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు మణిదీప్, కళ్యాణ్, నవీన్ పర్యవేక్షణలో మేనేజర్లు రాకేష్, నాగేందర్ ఆధ్వర్యంలో శని, ఆదివారాలు 2 రోజుల పాటు ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఈ బంగారు వజ్రాభరణాలు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. వారు మాట్లాడుతూ బంగారు వజ్రాభరణాల్లో చిన్న ఐటెం నుంచి పెద్ద ఐటెం వరకు అందరికీ నచ్చే, అందరూ మెచ్చే కనెక్షన్స్ ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారందరికీ పేర్లతో లక్కీ డ్రా తీసి 5 గ్రాముల బంగారు కాయిన్స్ అందిస్తున్నట్లు వివరించారు. గత 20 సంవత్సరాలుగా వేగశ్రీ బంగారు వజ్రాభరణాల అమ్మకాల్లో నమ్మకమైన సేవలు అందిస్తోందన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంస్థ ద్వారా స్వర్ణ వేగశ్రీ అడ్వాన్స్ సేవింగ్స్ ప్లాన్ కూడా అందుబాటులో ఉందన్నారు. ఈ 2021 వేగశ్రీ జ్యువెలర్స్ మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాము హోటల్ షెల్టన్లో. ఇక్కడ వచ్చి ఏంటంటే మనకి వేగశ్రీ డిజైన్స్ కానీ ప్రతి కలెక్షన్ కూడా చాలా మంచి కలెక్షన్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నోస్ పిన్ నుంచి వడ్డానం వరకు చిన్న ఐటెం నుంచి స్మాలర్ ఐటెం నుంచి బిగ్గర్ ఐటెం అన్నీ కూడా వచ్చినాయి. నెక్స్ట్ ఇంకొకటి మనకి స్వర్ణ వేగశ్రీ అని టీమ్ కూడా ఉంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో మనకి 50% ఆఫర్ ఉంది. అండ్ లాస్ట్ ఫుల్ బోనస్ వస్తుంది. మనం ఎంతైతే పే చేస్తున్నామో ఆ అమౌంట్ అనేది మనకి వస్తుందన్నమాట. 10,000 నుంచి అమౌంట్ మన ఇష్టం, ఎంతన్నా పే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే లక్కీ డ్రాలో 5 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అనేది కూడా ఉంది విన్ అవ్వడానికి. ఒకసారి వచ్చి విజిట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మార్నింగ్ 10 నుంచి 8:30 వరకు కూడా ఉంటుందండి, రావచ్చు. సాటర్డే, సండే 21 మనకి మార్నింగ్ 10 నుంచి 8:30 వరకు కూడా ఉంటుందండి. మేము హైదరాబాద్ నుంచి వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ నుంచి మనకి జూబ్లీస్ పొద్దెమ్మ టెంపుల్ హైదరాబాద్లో ఉందండి. సో ఈరోజు రేపు అంటే 20-21 పొద్దున 10:30 నుంచి సాయంకాలం 8:30 వరకు మనకి 2 రోజులు ఎగ్జిబిషన్ ఉందండి. సో దీంట్లో కలెక్షన్స్ వచ్చేసి చాలా వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయండి. డైమండ్ కానీ, పోల్కి కానీ, అండ్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ కానీ చాలా కలెక్షన్స్, మంచి హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయండి. మీరు ఒకసారి విజిట్ చేసి రావచ్చు. అండ్ ప్లస్ దీంట్లో ఆఫర్ కూడా మనకి ఏంటంటే మనకి స్కీమ్లో కానీ ప్లస్ గోల్డ్లో కానీ డైమండ్లో కానీ చాలా మంచి రీజనబుల్ ప్రైస్ మేము ఆఫర్ చేస్తున్నామండి. సో అందరూ రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కి ఒక ఫీడ్బ్యాక్ అనేది ఒక ఫామ్ ఇస్తామండి. సో దాంట్లో మనకి జస్ట్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ డ్రాప్ చేసే బాక్స్లో వేసేసుకుంటే మనకి 5 గ్రాముల బంగారం కాయిన్ మనము ఆఫర్ చేస్తున్నామండి. సో మనకి లక్కీ డ్రా తీస్తాం, మీకు మీ ముందరనే తీసేస్తాము. అది వెళ్ళిన వాళ్ళకి మీకు గోల్డ్ కాయిన్ ఇచ్చేస్తామండి. దానికి కులగణన సర్వే విషయంలో అత్యంత బాధ్యతగా డేటా సేకరణ చేపట్టి ఎటువంటి లోపాలు లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజలందరి వివరాలు సేకరించేలా కార్యాచరణ ప్రణాళిక పూర్తి చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. స్థానిక 10వ డివిజన్లో కులగణన నమోదు ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత క్షేత్రస్థాయిలో కులగణన చేపడుతున్న సిబ్బంది పనితీరును పరిశీలించారు. డేటా ఎంట్రీ సమయంలో తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో జనవరి 19 నుంచి 28 వరకు 10 రోజుల పాటు కులగణన సర్వక్షేత్ర స్థాయిలో పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 512 సచివాలయాలలో 8,960 క్లస్టర్లలో 6,04,059 కుటుంబాల కులగణన చేపట్టనున్నట్లు తెలిపారు. సర్వే ప్రక్రియలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది 8,781 మంది ఇంటింటి సందర్శన చేసి కులగణన పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. జనవరి 19 నుంచి 28 వరకు ఇంటింటి సర్వే పూర్తి చేసి జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు 5 రోజుల పాటు ఆయా సచివాలయాల్లో నమోదు చేసిన డేటా అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు.
యోగి వేమన జయంతి సందర్భంగా రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన పద్యాలు విద్యార్థులపై మంచి ప్రభావం చూపుతున్నాయన్నారు. టీకే మాట్లాడుతూ యోగి వేమన ప్రజాకవి, గొప్ప సంఘ సంస్కర్త అని చెబుతూ ఛాందసవాద భావాలు ఉన్న సమాజంలో ఛాందసవాసులకు చెంపపెట్టుగా వారి పద్యాలు ఉన్నాయని, వేమన రాసిన విశ్వదాభిరామ, వినురవేమ అనే పద్యాలు నేటికి విద్యార్థులకు నీతి పద్యాలుగా పాఠశాలల్లో ఇప్పటికీ బోధించడం జరుగుతుందని, దీన్ని బట్టి ఆయన పద్యాలు ఎంత ప్రభావితం చూపుతాయో అర్థమవుతుందన్నారు. ప్రిన్సిపాల్ తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ వేమన అసువులు రాసి పాడిన పద్యాలలో లోక నీతులు, సామాజిక చైతన్యం కలిగి ఉంటాయని, అటువంటి మహాయోగి జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు తాము చిన్నప్పుడు నేర్చుకున్న వేమన శతకాల పద్యాలను గుర్తు చేసుకుని పద్యాలలో దాగిన నీతిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓలు ఎంకేఎస్ ప్రసాద్, కె సుధారాణి, లైబ్రేరియన్ విజయవేణి, వీరస్వామి, వీరలక్ష్మి, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దృశ్య మాధ్యమం ద్వారా ఆకాశవాణి రాజమహేంద్రవరం కేంద్రాన్ని చెన్నైలో ప్రారంభించారని రాజమహేంద్రవరం ఎఫ్ఎం రిలే కేంద్ర ఇన్ఛార్జ్ జి వేణు తెలిపారు. దీనితో పాటు మరో 11 ఆకాశవాణి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, 4 దూరదర్శన్ కేంద్రాలు ప్రధానమంత్రి ప్రారంభించారన్నారు. ఇంకా దేశవ్యాప్తంగా మరో 26 ఎఫ్ఎం కేంద్రాలకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. లాలా చెరువు వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రాజమహేంద్రవరం ఎఫ్ఎం రిలే కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుబ్బారావు ప్రత్యక్ష రిలే కేంద్ర ట్రాన్స్ఫర్మీటర్ను లాంఛనంగా ప్రారంభించారు. 102.9 మెగాహెర్ట్జ్ రాజమహేంద్రవరం ఎఫ్ఎం కేంద్రం ద్వారా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర అన్ని కార్యక్రమాలు స్థానిక ప్రజల అందుబాటులోకి వస్తాయి. ఈ ట్రాన్స్మిటర్ ఏర్పాటుతో ఆకాశవాణి కార్యక్రమాలు ఇటు ఉమ్మడి తూర్పు గోదావరి, అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ విస్పష్టంగా వినబడతాయన్నారు. సాంకేతికంగా కూడా కార్యక్రమాల్లో నాణ్యత పెరుగుతుందని చెప్పారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర కార్యక్రమాల అధిపతి సూర్యప్రకాశరావు, కేంద్ర డైరెక్టర్ ఇంజనీరింగ్ విఎం రత్నప్రసాద్, విజయవాడ దూరదర్శన్ కేంద్రం డీడీ జనరల్ ఇంజనీరింగ్ ఈ రవికుమార్, రాజమహేంద్రవరం ఎఫ్ఎం రిలే కేంద్ర ఇన్ఛార్జ్ జి వేణు, దూరదర్శన్ అధికారులు పాల్గొన్నారు. సతీ వియోగంతో బాధపడుతున్న జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, పీఏసీ సభ్యుడు కందుల దుర్గేష్ను పలువురు రాజకీయ పార్టీల నాయకులు పరామర్శించారు. కందుల ఉషారాణి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న కందుల దుర్గేష్ నివాసానికి చేరుకున్న పలు రాజకీయ పార్టీల నాయకులు ఆయన్ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. శనివారం మాజీ మంత్రి, టీడీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షుడు కేఎస్ జవహర్, జనసేన పార్టీ కాకినాడ ఇన్ఛార్జి పంతం నానాజీ, వైసీపీ రాజమహేంద్రవరం సిటీ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ, టీడీపీ నాయకుడు బూరుగుపల్లి వీరరాఘవులు తదితరులు ఉషారాణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 24న పోలవరం నిర్వాసితుల సంఘీభావ సదస్సు, ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో పోస్టర్ ఆవిష్కరణ. టీడీపీ విజయం తథ్యం, వచ్చేవన్నీ మంచి రోజులే, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. అంగరంగ వైభవంగా శ్రీరామ విజయ యాత్ర కట్టుకున్న దైవతామూర్తుల వేషధారణలు, కేరళ నృత్యాలు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వ వైఖరి దారుణం, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం. క్రైస్తవులకు కమ్యూనిటీ హాల్ బరియల్ గ్రౌండ్ ఇవ్వాలి, డివిజి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు జోసెఫ్ రమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.